నమస్తే అన్న, మీ పేరు? చిన్న అన్న. ఏం చేస్తుంటారన్న? డ్రైవర్. మోటార్ ఫీల్డ్. ఏంటన్న మీ నియోజకవర్గం? గాజువాక. ఎలా ఉంటుందన్న ఈసారి ఇక్కడ పోటీ? పోటీ టఫ్గానే ఉంది, కానీ మరి పల్లా శ్రీని గారికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు, ఆయనకి వెళ్ళాలని కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో జనాలు ఎటు తీర్పిస్తారో ఎవరికి తెలియదు. అంటే గుడివాడ అమర్నాథ్ గారు గతంలో ఐటీ మంత్రిగా కూడా చేశారు. మీ ప్రాంతానికి ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చారు, అసలు ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నారంటారు ఈయన? ఏం లేదండి ప్రస్తుతానికి. ఒక అభివృద్ధి రాలేదు, కంపెనీ రాలేదు. ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన? జగన్ గారి పాలన నరకం. బాగాలేదన్న అసలు? బాగాలేదు. అంటే పథకాలు ఇస్తున్నాం అంటా ఉన్నారు కదా. పథకాలు ఎవరు డబ్బులు తెస్తున్నారన్న? మన డబ్బులతో మనకు పథకాలు ఇచ్చి వెనక నుంచి మళ్ళీ దాచేసుకుంటుంటే ఇంకెందుకు? వేస్ట్. అభివృద్ధి అయితే ఏం లేదు అసలు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. రాష్ట్రంలో కాదు కదా, లోపల వెనక్కి వెళ్ళి ఆ రోడ్లు చూడండి ఒకసారి. రోడ్లో వెళ్ళి ఇలా గోతులో పడగానే అందరూ జగన్ మామయ్య అని పిలుస్తున్నారు నడుగు నొప్పుతోటి. అది అలాగ ఉంది పరిస్థితి. ఏమీ లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది. 15,000 అమ్మఒడి ఇస్తున్నారు, స్కూల్లోనే 25,000 దెబ్బతున్నారు ఫీజు. దాని బదులు గవర్నమెంట్ స్కూళ్ళు నీట్గా చేయించి చదివించవచ్చు కదా. 15,000 ఇమ్మని అడిగారు ఆడలేదు. ఆయన చెప్పాడు నవరత్నాలని, అయిపోయింది నవరత్నాలు. అది నేను మరి అసలు మీ ప్రాంతంలో ఎంపీ అభ్యర్థిగా గతంలో ఓడిపోయిన భరత్ గారు మళ్ళీ నిలబడ్డారు. ఇప్పుడు ఒకవైపు వైసీపీ నుంచి ఝాన్సీ గారి పోటీలో ఉన్నారు. ఎలా ఉంటుందన్న ఎంపీ పోటీ ఇక్కడ? ఎంపీ పోటీ కూడా టఫ్గానే ఉందన్న, కానీ భరత్ గారు కొద్దిగా మంచి వ్యక్తిగా కనబడుతున్నారు అందరికీ. బొత్స ఝాన్సీ గారు అన్నది మనకి సంబంధం లేని వ్యక్తి, బయట నుంచి వచ్చారు వాళ్ళు వైసీపీ తరఫు నుంచి. బొత్స సత్యనారాయణ గారు మిస్సెస్. మరి ఆవిడకి వేస్తారా కానీ అని అనుకోవట్లేదు. మ్యాక్సిమం జనాలు అందరూ భరత్ గారికి వేసి చూస్తున్నారు. భరత్ గారు గెలిచే అవకాశం ఉంది. భరత్ గారు గెలిచే అవకాశం 80% ఉంది. ఈ పొత్తు ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు మీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో? పొత్తు ప్రభావం అయితే గట్టిగా ఉంటుందండి. జనసేన తరపు నుంచి ఈసారి ప్రతి ఒక్క కార్యకర్త కూడా టీడీపీకి పనిచేస్తున్నారు. గాజువాక నుంచి ఆయన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు టీడీపీకి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తున్నారు. జనసేన సమన్వయం ఎలా ఉంటుంది? కార్యకర్తల మధ్య నాయకుల మధ్య సమన్వయం బాగానే ఉంటుందా? బాగానే కలిసి పనిచేస్తున్నారంటారు? ఫస్ట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు బాగానే ఉన్నా సరే కొద్దిగా ఇబ్బంది కార్యక్రమాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను గొప్ప అని, కానీ నేను గొప్ప అందరూ కలిసి ఉంటే బాగుంటుంది. అంతేగాని సీటు మాకు ఇచ్చారని చెప్పి టీడీపీలోనే కొద్దిగా జనసేన నుంచి కొద్దిగా చిన్నతనంగా చూడకూడదు. అలా జరుగుతున్నాయి కొన్ని చోట్ల. ముఖ్యంగా మీ విశాఖపట్నం ఈరోజు డ్రగ్స్ కేంద్రంగా మారిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మన విశాఖపట్నం పోర్టులోనూ కూడా 25,000 కేజీల డ్రగ్స్ లభ్యం అవడం, కానీ అసలు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి విశాఖపట్నంలో చూసారా? ఎలా అనిపిస్తుంది మీకు అసలు? ఇంతకుముందు గతంలో ఎప్పుడూ లేవు, ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి అలా జరుగుతున్నాయి. డ్రగ్స్ ఏంటి, గంజాయి ఏంటి, ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు కూడా గంజాయి కాల్చేస్తుండ్రు. ఎక్కడ దొరుకుతుందంటే ఎవరికి అర్థం అవ్వట్లేదు. మరి పోలీసులు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉంటే బాగుండేది. లా అండ్ ఆర్డర్ వ్యవస్థ కూడా ఎవరు చెప్తే ఆలకాసే మాట్లాడుతున్నారు. ఇంకెందుకు? ప్రస్తుతానికైతే టీడీపీ రావాలి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 కలిసి ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తే కొద్దిగా బాగుంటుంది, అభివృద్ధి అన్నది జరుగుతుంది. అంటే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు ప్రజలకు? కానీ ఇప్పుడు మీరు విశాఖపట్నంలో ఎదుర్కొన్న సమస్యలకు కానీ ఎలాంటి పరిష్కారం చూపిస్తారంటారు అందరూ? ఇచ్చిన హామీల ప్రకారం స్టీల్ ప్లాంట్ బయటకు పోకూడదన్న. స్టీల్ ప్లాంట్ కావాలి మనకి, స్టీల్ ప్లాంట్ ఉండాలి. ఎప్పుడో మా చిన్నప్పుడు టోల్గేట్, అది అగనంపూర్ టోల్గేట్, పల్లా శ్రీని గారు వచ్చారు లాస్ట్ టైం తీయించేస్తే మళ్ళీ వేయించుకున్నారు. ఎందుకన్నా టోల్గేట్ ఎన్ని సంవత్సరాలు? రోడ్డు వేసి 30 సంవత్సరాలు అయిపోతుంది. 30 సంవత్సరాలు కదా జీవితాంతం ఆ రోడ్డు మీద అలా తీసుకుంటూనే ఉంటారు డబ్బులు. టోల్గేట్ వేస్ట్ కదా, అయిపోయింది, సర్వీస్ అయిపోయింది. దానికి ఇన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్, కానీ కాంట్రాక్ట్ రెవెన్యూలు చేసుకుంటారా? అలా రెవెన్యూ చేసుకుని టోల్గేట్ తీసేస్తే మంచిది. బెస్ట్. ముందు రోడ్లు బాగు చేయాలి. అది ఈ కూటమి ఎన్ని స్థానాలతో గెలిచే అవకాశం ఉందంటారా? కూటమి ఎన్ని స్థానాలతో అంటే ఇంచుమించుగా 110, 120 దాకా రావచ్చు ఖచ్చితంగా. అంతే. 175కి 175 వచ్చేస్తా అని చెప్పి అనుకుంటాం, కానీ 110, 120 అలాగా. ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్లో ఉన్న వైసీపీ అలాగని చెప్పి తక్కువ అంచనా వేయకూడదు కదా. వాళ్ళకి మినిమం క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళ క్యాడర్ ప్రకారం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ సర్వే ప్రకారం వీళ్ళకి ఉంటుంది. 110 నుంచి 120 దాకా రావచ్చు. మీ పేరు? ప్రభాకర్ అన్న. ఏం చేస్తుంటారన్న? పెయింటింగ్ పని చేస్తాను. నేను ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? బాగోలేదన్న, చాలా చెత్తగా ఉందన్న. ఎందుకని? నచ్చలేదు అంతే. అంటే ఎన్ని రకాల పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా. పథకాలు ఇచ్చినా సుఖం లేదన్న. అన్ని రేట్లు గట్రా పెరిగిపోతున్నాయి కదన్న, బేబచ్చమైన రేట్లు. దాని తగ్గట్టు వేస్తున్న రేట్లు కొవ్వు తీరిపోతుంది, మామూలు కాదన్న. పేదవాడు బతకడం చాలా కష్టం అయిపోతుంది అన్న. మెయిన్ ఇంపార్టెంట్ పేదవాడు. వాడు బతకడానికి చాలా దారుణమైన బతుకు అయిపోయింది పేదవాడు. చెప్పన్న. అంటే మరి పేదల పార్టీని, పేదల పక్షాన్ని పోరాడే మనిషిని అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తున్నాడన్నా అటు ముఖం.
బాగోలేదన్న పరిపాలన అయితే బాగోలేదు. చాలా దగ్గరలోని ఎలక్షన్ కూడా ఉంది కదన్న, ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? పల్లా శ్రీని గెలుతాడన్న. ఇక్కడ మీ గాజువాకలో పల్లా శ్రీని గెలుతాడు. ఎలాంటి మనిషి అన్న ఆయన? వ్యక్తిత్వం పరంగా ఎలాంటి వ్యక్తి? మా ఏరియాకి బాగా పనిచేశాడన్న. అదిగో కొలాయి గట్టా ఈడు పైన చాలా మంచి పనులు చేశాడు. అతను డెవలప్ చేశాడండి. చేశాడు. ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అన్న? గెలిచే మెజార్టీ అంటే ఉన్నట్లు అంటే చెప్పలేదు కానీ గెలిచే మెజార్టీ 190% కన్ఫర్మ్గా ఏంటన్నా మరి అసలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా రాబోతా ఉన్నాయి కదా ఎలక్షన్కి, ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు మీ నియోజకవర్గం మీద కానీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ మీద కానీ? బాగుంటుంది. విడిపోయి ఉండదు, కలుస్తారు. కలిసి చేస్తారు. అభివృద్ధి జరుగుతుంది అంటారు? జరుగుతుంది. పల్లాసిన వల్ల జరుగుతున్నాం. మాకు ఆల్రెడీ కాలనీలో బాగా జరిగిందన్న. ఆల్రెడీ చాలా మటుకు చాలా బాగా చేశాడు అతను. అసలు మీ విశాఖపట్నం ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని అంటే ఎవరి హయాంలో? చంద్రబాబు గారి హయాంలో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? చంద్రబాబు నాయుడు. మాకైతే జగన్ పరిపాలన అయితే నచ్చలేదు అన్న. ఫస్ట్ రాజశేఖర్ అప్పుడు అయితే కూటమి గెలిచే అవకాశం ఉందంటారా? గెలిచావు. ఎన్ని స్థానాలు వస్తాయి అంటారా? వస్తాయని మొత్తం పక్కాగా వస్తుందండి. నా పేరు సోమేష్ అండి. ఏం చేస్తుంటారన్న? లారీ డ్రైవర్. ఇది లారీ టాటా ఏసీ డ్రైవర్. డ్రైవింగ్ ఫీల్డ్. డ్రైవ్ మోటార్ ఫీల్డ్. ఏంటన్నా ఎలా ఉంటుంది ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా? టీడీపీని కూటమి నుంచి భరత్ గారు నిలబడ్డారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుందంటారు పోటీ? కూటమి తరపు నుంచి భర్త గారు గెలిచే అవకాశం ఉందండి. ఎందువల్ల అంటే విద్యావంతుడు, లోకల్ క్యాండిడేట్ కనుక. వైసీపీ ఝాన్సీ గారు అయితే బయట నుంచి వచ్చారు. ఆవిడకి విశాఖపట్నం సమస్యల మీద పెద్దగా అవగాహన ఉండదు. ఇవి లాస్ట్ టైం ఓడిపోయి ఉన్నారు. భర్త గారు విద్యావంతులు, చదువుకున్నారు, ఒక సబ్జెక్ట్ ఉన్న నాయకుడు, ఆయన గెలిచే అవకాశం ఎక్కువగా ఉందండి. ఈ కూటమి ప్రభావం కూడా ఉంటుందంటారా దీని మీద? కూటమి ప్రభావం 100% ఉంటుందండి. మోడీ గారి ప్రభావం కానీ, జనసేన ప్రభావం కానీ, టీడీపీ ముగ్గురు కలుపుకొని వెళ్తారు, గెలిచే అవకాశం ఉందండి. అసలు ఈరోజు మీరు విశాఖపట్నం పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటన్నా? అసలు ప్రతిదీ సమస్యనండి. డ్రగ్స్ బాగా విపరీతంగా పెరిగిపోయింది. అందులోని రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్స్ ప్రైవేటీకరణ ఉన్నాయి. ఒక ఎంప్లాయ్మెంట్ లేదు. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ. వాటి మీద అప్పుడు మోడీ గారు కేంద్రంలో రావాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ రాష్ట్రం ఏదైనా ఒక దారిలో పడే అవకాశం ఉంటుందండి. డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని అభివృద్ధి ఉండదు. మీకు అభివృద్ధి అనేది రోడ్లు అయితేనే కానీ ఎన్ని డెవలప్మెంట్ ఉంటేనే అభివృద్ధి కనపడుతుందండి. అభివృద్ధి అయితే శూన్యం. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం లేదండి. ఏంటి సార్ అసలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఈసారి 100% పల్ల శ్రీనివాస్ గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఎంపీగా భర్త గారు గెలుస్తారు. ఓకేనా? ముఖ్యంగా మీ విశాఖపట్నం ప్రాంతాన్ని ఎవరి హయాంలో ఎక్కువ శాతం అభివృద్ధి చేశారంటారు? చంద్రబాబు నాయుడు హయాంలో బాగా అభివృద్ధి అయిందండి విశాఖపట్నం. ఈరోజు అదే అభివృద్ధి అంతా శూన్యమైపోయిందండి. ఏమీ లేదు. ఇప్పుడు విశాఖపట్నం మాత్రం నిమ్మత్తి మాత్రమే ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, మళ్ళీ డెవలప్మెంట్ అవ్వాలి, అంతే. ఏం సార్ అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నామని అంటూ ఉన్నారు కదా, ఈ పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు? పథకాలు ఇస్తే మాత్రం పని అయిపోద్ది కదండి. మన డబ్బులు మనకే ఇస్తే పని అయిపోద్ది. ఏదైనా కంపెనీలు వచ్చి, ఇండస్ట్రీలు వచ్చి కుర్రోళ్ళకి ఉద్యోగాలు వస్తే ఉపాధి కనపడుతుంది. కానీ నిరుద్యోగి బాగా పెరిగిపోయింది. వయసు కూడా అయిపోతుంది. ఆయనకి 5 సంవత్సరాల వయసు దాటిపోతే ఇంకెక్కడ ఉద్యోగాలు వస్తాయండి. ఎంప్లాయ్మెంట్ మాత్రం జీరో అండి. అది అభివృద్ధి అయితే జీరో అండి. డబ్బులు ఇచ్చినంత మాత్రం పని అవ్వదు. మీ కుర్రోడికి ఉద్యోగం ఇస్తే ఏదో బాధపడి బతుకుతాడు తప్ప నువ్వు డబ్బులు వేసినంత మాత్రాన్ని బతకడం కష్టం కదండి. వెళ్ళిపోరు అంటే ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నంలో డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. మొన్న చూస్తే 25,000 కేజీల డ్రగ్స్ లభ్యం అవడం కానీ, అసలు గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా? ఈరోజు ఏంటి అసలు ఏం చెప్తారు? ఇప్పుడునే పరిస్థితిలో డ్రగ్స్ 10వ తరగతి కుర్రోడు కూడా గంజాయి విపరీతంగా అవుతుందండి. అందులో గాజువాకలో కూడా మరీ బేభర్చంగా పెరిగిపోయింది. ల్యాండ్ ఆర్డర్ ఉంది, ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తుందో తెలీదు. ఇప్పుడు డ్రగ్స్ ఆ కేసు ఏమైంది, అంత డ్రగ్స్ దొరికాయి. ఆ డ్రగ్స్ ఎవడది ఏంటనేది ఇప్పుడు వచ్చి దాని లెక్క లేదు, ఏది లేదు సార్. ఇప్పుడు డ్రగ్స్ బాగా బేభర్చం పెరిగిపోయిందండి. గంజాయి చాలా దారుణంగా ఉంది పరిస్థితులు. ఇలాగే రాబోయే రోజుల్లో ఉంటే ఒక మనిషి చంపుకొని బతకడం తప్ప ఇంకా ఎంప్లాయ్మెంట్ ఏమి ఉండదండి. రౌడీజం బేభర్చం పెరిగిపోయింది డ్రగ్స్ వచ్చిన కానీ. గతంలో ఎలా ఉండేదన్న పరిస్థితి? 5 సంవత్సరాల కిందట ఇంత దారుణం లేదు. అప్పుడు ఉంది కానీ ఇంత ఘోరంగా లేదు.
అప్పుడు 10-20% 30% ఉండొచ్చు, కానీ ఇప్పుడు 80-90%కి వెళ్ళిపోయిందండి. చిన్నపిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. డ్రగ్స్ మయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియట్లేదండి. ఓవరాల్గా మరి రేపొద్దున కూటమి ఎన్ని స్థానాలతో గెలిచే అవకాశం ఉందంటారు? 110 నుంచి 115 వస్తుంది. ఎలాంటి న్యాయం జరుగుతుందంటారు గెలిస్తే? వాళ్ళు గెలిస్తే 100% న్యాయం జరగాలండి, జరుగుతుందని. మరి ఈయన ఒక అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు ఏం చేయలేదు నాకు తెలిసినంత వరకు. అదే. నమస్తే అన్న. మీ నమస్తే అన్న. ఏం చేస్తుంటారు? పెయింటింగ్ పని అన్న. ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన అసలు? జగన్ పాలన అంటే మా అందరికీ పథకాలు ఇస్తున్నారు, కానీ మాకు పెయింటింగ్ సంఘానికి ఎవరు ఏమో లేదు. వర్కులు లేవు. నెక్స్ట్ సంఘం వల్ల మాకు రూపాయి వచ్చింది లేదు, ఏం లేదు. పని అంతా ఇంత పనికి వెళ్తాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం. ఎలా ఉన్నాయన్న పనులు ఉంటున్నాయా ఈరోజు? అస్సలు లేవన్న. ఎండకు భయపడిపోయి పనులు పిలిచిన వాళ్ళు కూడా పిల్లలేదు ఎవరు పనులు లేక. పెయింట్లు అంటే మేము ఏం లేవు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న ఈ ఫీల్డ్లో మీరు? దగ్గర 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా మీకు? లేదన్న, ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే ఎందుకని మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇసుక లేకపోవడం వల్ల, లేకపోతే ఇసుక రేట్లు పెంచడం వల్ల? అప్పుడులోనైతే ఇసుక లేక పనులు లేవన్నా. ఇప్పుడు అది కూడా స్కూల్ ఉన్న కాంట్రాక్ట్లో ఇప్పుడు మేస్త్రి ఉండదు. మేస్త్రి వల్ల వాళ్ళు ఒప్పించుకుని వాళ్ళు చేసుకుంటారు. పెయింటర్ వరకు మాకు రాదు. నెల రోజులని ఎలక్షన్ ఉంది కదన్నా, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? అది గట్టిగా ఉంటుంది అన్న. చెప్పారప్పుడు ఎవరు వస్తారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. మీ అది అయితే ఇక్కడ ఈ న్యూయార్క్కి పల్లా శ్రీనివాస్ వస్తాడు. పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ అన్న. మీ ప్రాంతంలో అంటే విశాఖపట్నం ఎంపీ బరిలో గతంలో పోటీ చేసి ఓడిపోయిన భరత్ గారు మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి ఏమో బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తూ ఉన్నారు. గెలుపు అవకాశం ఎవరికి ఎక్కువ శాతం ఉంటుంది అంటారు? అంటే భర్త గారికి ఇద్దాను ఛాన్స్ సార్. అందరికి ఇచ్చాక ఛాన్స్, ఈసారి భర్త గారికి ఇద్దామని. భర్త గారు అయితే కొంచెం అనుభవం ఉంది, అన్ని తెలిసిన కూడా ఉంది, చేస్తారని నమ్మకం. ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు పాలన ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు పరిస్థితి ఏంటన్నా? చంద్రబాబు నాయుడు పాలన అయితే కొంచెం బాగుండేది అన్న. ఇది ఇక్కడ కొంచెం అన్నవరం ఇది కూడా కొంచెం ఉంది, బాగుంది. అంతే పేదవాళ్ళకి ఎవరికి కూడా రాలేదు. అది ఏంటి మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మహాకూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏమో జగన్ గారు. అదే మనం చెప్పలేమండి. ఈ తగా పోటీగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అంటే వ్యక్తిగత మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు బాగుంటే గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు? చంద్రబాబు నాయుడు గెలిస్తే కొంచెం బాగుంటుంది, మాట్లాడారు పేదవాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఇంకా ఆ రోజులోనే అన్నా క్యాండిడేట్ పెట్టారంటే అన్నా క్యాండిడేట్ వల్ల కొన్ని పని లేకపోయినా వెళ్ళా 5 రూపాయలకి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాగ అదే కదా, పనికి వెళ్తే ఉంటుంది, పనికి లేకపోతే ఉండదు, ఇంటికి వెళ్ళిపోవడం అంతే. ఆయన గెలిస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారంటారు? ఆ పక్క అన్నది వాళ్ళ చంద్రబాబు నాయుడు గెలితే అన్నా క్యాంటీన్ పాత ఉన్నాయని తీస్తారు. ఎలా ఉండేది అన్న అన్న క్యాంటీన్లో ఫుడ్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంటుంది అన్న. అన్నా క్యాంటీన్ అంటే సూపర్ ఉండేది అన్న. 5 రూపాయలకి ఏట్ అవుతుంది అన్న, 5 రూపాయలకి ఏం రాదన్న. ఆ సూపర్ ఇట్టాడు అన్నం చేసేది. అయితే మళ్ళీ గెలవాలనుకుంటున్నారు? మళ్ళీ వెళ్ళాలనుకుంటాను. మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా ఆయన గెలిస్తే? ఆ రోజున ఉద్యోగ రూపాయల్లోనే చంద్రబాబు నాయుడు చేశాడు అంతా. ఏ నాయకుడు కూడా చేయలేకపోండు. ఉద్యోగ రూపాయలు వచ్చి 24 గంటలు వైజాగ్ మొత్తానికి కరెంట్ తెప్పించేస్తాడంటే అతను రికార్డు చేశాడు. అయితే మీ ప్రాంతానికి ఆయన గట్టిగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు.